హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే హెల్దీ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. 15 మినిట్స్లో పాకం లేకుండా లడ్డు ఎలా చేయాలో చూసుకుందాం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకు ఒక్క నువ్వుల లడ్డు తిన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్న పిల్లలకు స్నాక్ బాక్స్లో కూడా ఈ లడ్డుని పెట్టొచ్చు. ఇక్కడ మీరు ఏ కప్తో అయితే నువ్వులు తీసుకుంటున్నారో అదే కప్తో బెల్లం తీసుకోండి. కడాయి పెట్టేసుకొని నువ్వుల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకు నువ్వుల లడ్డు తింటుంటే క్రిస్పీగా తాకుతుంది. నువ్వులు కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. 5 మినిట్స్ ఇక్కడ నేను సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే నువ్వులు మాడకుండా అండ్ సిమ్లో పెట్టి వేయించితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాదం అండ్ కాజు తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అదే గీలో నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇక్కడ మనం పాకం పట్టట్లేదు, కొద్దిగా బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, బెల్లం మనకి కంప్లీట్గా కరిగిపోయింది. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న నువ్వులని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు మీరు ఫ్రై చేసుకుంటే మంచిగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకి దగ్గరకు వచ్చేసింది. ఎట్లాంటి పాకంతో అవసరం లేకుండా మంచిగా ఇలా తొందరగా నువ్వుల లడ్డు చేసుకోవచ్చు. అండ్ ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఇలా తీసుకోండి. మీరు నువ్వుల చెక్కలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇదంతా కూల్ అయ్యే వరకు వెయిట్ చేసి లడ్డూలు చేసుకోండి, లేదంటే చేతులు కాలిపోతాయి. ఇక్కడ చూస్తున్నట్టుగా మంచిగా లడ్డూలు చేసుకోండి. ఇంతే అండి, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.